బోధన్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య సేవలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న వైద్యులు సాంకేతిక సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సిపిఎం ప్రతినిధి బృందం బోధన్లోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో సమావేశమై వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిగా హోదా కల్పించినప్పటికీ అందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం ఆందోళనకరమన్నారు. గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ వైద్యులు, స్కానింగ్ టెక్నీషియన్ల కొరత కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అధిక ఖర్చులు భరిస్తున్నారని పేర్కొన్నారు. బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు ఏషాల గంగాధర్, జంగం గంగాధర్, నాయకులు రాములు, నాగలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ బోధన నుండి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ కోసం కావాల్సినటువంటి వసతుల్ని పెంచడం పైన దృష్టి పెట్టాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఈ హాస్పిటల్లో రోజు 600-700 మందికి పైగా ఈరోజు ఓపీ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అట్లాగే 100 మంది వరకు ఇన్పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఈ అడ్మిట్ అయినటువంటి పేషెంట్లకు సంబంధించి సౌకర్యాల కల్పనలో ఈరోజు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అడ్మిట్ అయినటువంటి వాళ్ళందరికీ, వాళ్ళ అటెండర్స్కి భోజన వసతి కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అందరికీ ఆ పద్ధతుల్లో మధ్యాహ్న భోజనం కానీ, రాత్రి భోజనం కానీ అందించేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ అధికంగా ఉంటారు. మహిళలకి సంబంధించినటువంటి గైనకాలజిస్టు ఇప్పటి వరకు ఇక్కడ లేకపోవడంతో చాలామంది మహిళలు ఏదైతే ప్రసూతి కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ జిల్లా కేంద్ర ఆసుపత్రికో, బయట ప్రైవేటు హాస్పిటల్స్కో పంపే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ తక్షణం వెంటనే గైనకాలజిస్ట్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, ఆర్థోపెడిక్ డాక్టర్ లేరు. దీని మూలంగా ఏదైనా ప్రమాదం జరిగితే బయట ప్రైవేట్ హాస్పిటల్స్కో లేదా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కో పంపేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అట్లాగే ఈరోజు ఈ హాస్పిటల్లో ప్రధానంగా స్కానింగ్ సంబంధించి కానీ, దీనికి సంబంధించిన టెక్నీషియన్స్ లేకపోవడంతో బయటనే ఈరోజు వివిధ స్కానింగ్ తదితర పరీక్షల కోసం పంపాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులతో ఉన్నటువంటి కేబినెట్ ర్యాంక్ కలిగినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ అప్గ్రేడేషన్ కోసం కానీ, సౌకర్యాల మెరుగుదల కోసం కానీ సరిపడా సిబ్బందిని, వైద్య సిబ్బందిని నియమించడంలో శ్రద్ధ పెట్టాలనేటువంటి కోణంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని మూలంగా సకాలంలో సరిగా వైద్యం అందక ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి రోగులు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల ఫీజులు పొందుతూ ఉన్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య, వైద్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నప్పుడే ఎవరైనా అభివృద్ధి చెందడానికి, ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఈ జిల్లా ఆసుపత్రిగా ఉన్నటువంటి బోధన హాస్పిటల్లో ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టి తీసుకోవడంతో పాటు ఆ సమస్యలు పరిష్కరించలేడలా రాబోయే కాలంలో ప్రజలతోటి ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.